మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరొక దినము దేవుడు మీకు నాకు అందరికీ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగినగాక. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి ఒక లేఖనాన్ని బట్టి కొన్ని విషయాలు ఈరోజు మనం ఎలా బ్రతకాలో, ఎలాగా దేవునికి ఇష్టలుగా ఉండాలో మనం తెలుసుకుందాము. ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ విధంగా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి యుండుటకు మనము ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువును చూడడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ దినమంతా కూడా మరి మనం పరిశుద్ధత కలిగి దేవునికి ఈ సన్నిహితులుగా జీవించలాగన మనం ప్రయత్నం చేద్దాం. అదేంటంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అనమాట. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఎబ్రిల్ రాసినటువంటి సంఘానికి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం ఈ వాక్యం ద్వారా. ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ మీ చేతుల్లో బైబిల్ ఉంటే ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్య ప్రకారం ఈరోజు మనం జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే మనం అందరితో ఈరోజు సమాధానం కలిగి ఉందాం. వారు ఏమన్నా సరే మనం పట్టించుకోవద్దు. అదేంటంటే మన దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మనము జీవించాలి. ఇతరులు మెచ్చుకునే విధంగా కాదు, కానీ మన పరలోకపు తండ్రి మెచ్చుకునే విధంగా మనం జీవించాలి. అందుకే అందరితో సమాధానం కలిగి ఉండండి, అలాగే పరిశుద్ధత కలిగి ఉండండి. అంటే ఈరోజు పరిశుద్ధతలో మనం ఎలా ఉండాలంటే, మన ఉద్యోగ స్థలంలో, మన కుటుంబాల్లో, మన ఎక్కడున్నా, మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మన ప్రవర్తన దేవునికి ఇష్టలుగా మనం కలిగి ఉందాం. మన పరిశుద్ధత మన చూపులతోనే కాదు, మన ఆలోచనలతోనే కాదు, మన హృదయ తలంపులతోనే కాదు, ఏ విషయంలో కూడా ఈరోజు దేవునికి విరుద్ధంగా మనం జీవించొద్దు. పరిశుద్ధత కలిగి మనం జీవిద్దాం. అది ఒక తీర్మానం తీసుకుందాం. ఈరోజు నా దేవుడికి నేను పరిశుద్ధంగా జీవించాలి, నా చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నా తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నా 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 ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి అని ఎప్పుడైతే మనం అలాంటి మనసు కలిగి ఉంటామో దేవుడు ఆత్మ మన పైన పనిచేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి పరిశుద్ధత కలిగి ఈరోజు జీవిద్దాం. మన ఉద్యోగ స్థలాల్లో, మన వాహనాల గుండా వెళ్తున్నప్పుడు, మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భోజనం చేస్తున్నా, మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, మన ప్రవర్తన మాత్రం తప్పిపోవద్దు. మన పరిశుద్ధత మాత్రం ఈరోజు విడవవద్దు. ఎందుకంటే మనం క్రీస్తుని అంగీకరించి క్రీస్తు బిడ్డలుగా మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మనము క్రీస్తు సాక్షులుగా మనం జీవించాలి. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. క్రీస్తు బిడ్డగా మనం జీవించాలి. ఎందుకంటే మనకి ఈ లోకం తర్వాత మరొక అందమైనటువంటి లోకం ఉంది. ఆ లోకం వైపు మన దృష్టి అంతా కూడా అక్కడ ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, మనం దేవుని చూడాలంటే మనం పరిశుద్ధంగా ఈరోజు జీవిద్దాం. మనం తప్పిపోవద్దు. ఈరోజు మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేసుకోండి. మీరున్న పాలంగా, మీరు పని స్థలాల్లో, మీరు ప్రయాణాల్లో, మీరు ప్రయాణం చేస్తుంటే, మీరు ఎక్కడున్నా సరే మనసులో ప్రార్థన చేసుకోండి, హృదయంతో ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కడున్నప్పటికీ కూడా, దేవా, ఈ దినమంతా కూడా నేను నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే వాక్యం చలవిస్తూ ఉంది కదా, అందరితో సమాధానంగా ఉండమన్నావు కదా, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరన్నావు కదా. ఇగో నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఈరోజు నా క్రియలతోనే కానీ, నా మనసుతోనే కానీ, నా హృదయంతోనే కానీ నేను ఏ పనికిమాలినటువంటి పని నేను చేయను. నా చేతులతో కానీ, నా నడకతో కానీ, నా పడకతో కానీ ఏ విషయంలో కూడా నేను నీకు అభ్యంతరంగా నేను పాపంలో నేను జీవించను. నేను పరిశుద్ధంగా ఈరోజు జీవిస్తాను. ఇదిగో నేను తీర్మానం తీసుకుంటున్నా. ఈ దినమంతా కూడా నీ ఆత్మ నాకు తోడుగా ఉంచు.
ఈ దినమంతా కూడా నీ కాపుదల నాకు దయచేయి. నా నా యొక్క అన్ని విషయాల్లో, నా వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో, నా ఉద్యోగ స్థలంలో, నా కుటుంబంలో నేను ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో వెళ్ళినా, ఎవరితో కూర్చున్నా, ఈ దినమంతా కూడా నేను పరిశుద్ధంగా జీవించాలి. నా ద్వారా నా ప్రక్కవారు మార్చబడాలి, వారి ఆలోచనలు మార్చబడాలి, వారి తలంపులు మార్చబడాలి, వారి హృదయం మార్చబడాలి. ఒకవేళ వాళ్ళు చెడు 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 మనసు కలిగి, చెడు హృదయం కలిగి ఉన్నట్లయితే, నేను పరిశుద్ధంగా ఉంటే నా ప్రవర్తన ద్వారా వాళ్ళు మార్చబడాలి ప్రభువా అని ఈరోజు అలాంటి ప్రార్థన చేయండి. దేవుడు తప్పగా మీకు తోడుగా ఉంటాడు. దేవుడు తప్పగా మీకు ఈ దినమంతా కూడా మీ పరిశుద్ధతలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఈ దినమంతా కూడా మీ జీవితాన్ని బట్టి, మీ బ్రతుకును బట్టి దేవుడు ఈరోజు ఆనందపరచబడాలి. ఈరోజు దేవుడు ఆనందపరచబడాలి. అలాగే మీరు ఈరోజు ఈ ఒక్కరోజే కాదండి, మరణము మనకు వచ్చేంత వరకు కూడా ఒక లేఖనము తీసుకోండి. నేను ప్రతిదినము మీకు ఒక లేఖనము చెప్పి మన క్రైస్తవులు ఎలా ఉండాలి, దేవుని నమ్ముకున్నటువంటి మన బిడ్డలుగా మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది దేవుడు నాకు ఇచ్చిన ఆ ఆలోచన బట్టి నేను మీతో ఎప్పటికప్పుడు నేను మాట్లాడతాను. ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి మాట్లాడతాను. సమయం దొరికిన కొలది మీరు నా ఛానల్ని ఎప్పటికప్పుడు మీరు చూడండి. అనేక విధాలుగా మీరు దేవుడు మిమ్మల్ని బలపరచబడును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఈ దినమంతా కూడా మీ బ్రతుకు, మీ జీవితము దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించుదురుగాక. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించబడును గాక. దుష్టుడు మీ వెంట నడవకుండా, దుష్టుడి ఆలోచనలు మిమ్మల్ని అంటకుండా ఈ దినమంతా కూడా మీ అందరి చుట్టూ మరి దేవుని దూతలు కంచిగా ఉందురుగాక. దేవుని అగ్ని మీ చుట్టూ కావలిగా ఉండునుగాక. దేవుని ఇష్టలుగా మీరు బ్రతుకుదురుగాక. ఈ దినమంతా కూడా మరి దేవుడు మనను బట్టి పరలోకములో నా కుమారుడు, నా కుమార్తె ఈరోజు నా కొరకు ఒక తీర్మానం తీసుకుంది. ఈ దినమంతా కూడా పరిశుద్ధంగా జీవించింది, యథార్థంగా జీవించాడు అని ఆయన నిన్ను చూసి సంతోషపడాలి. అందుని బట్టి నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి రోగము, నీకున్న ప్రతి వేదన, నీకున్న ప్రతి దుఃఖము, నీకున్న ప్రతి ఏ భారము, ఏ సమస్య అయినా సరే పరలోకపు తండ్రి నిన్ను చూసి ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె నా మీద ఆధారపడింది, నేను నా కుమారుడికి, నా కుమార్తెకి నేను సహాయం చేయాలి అని వెంటనే దూతలు పంపించి నీకున్న ప్రతి బలహీనత, నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి వేదన, నీకున్న ప్రతి దుఃఖము, నీకున్న ప్రతి దిగులు అన్నీ కూడా కొట్టివేసి నీకు నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము ఇచ్చి అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఈరోజు నాకు ఎలా రాదనుకున్నాను, ఎందుకు ఇలా వచ్చింది, ఈరోజు నాకు ఎంతగా నేను ఇలాగా నాకు అవుతుందని నేను అనుకోలేదే, నాకు బలం ఉంటుందని అనుకోలేదే, నాకు ఆరోగ్యం కుదురుపడదని నేను అనుకోలేదే, కానీ ఇంతగా నేను సంతోషంగా ఉన్నాను, ఇంతగా నేను ఆనందంగా ఉన్నాను, నా కుటుంబం అంతా ఐక్యత కలిగింది, నా బిడ్డలు నా మాట వింటున్నారు, నా భర్త నా మాట వింటున్నాడు, భార్య నా మాట వింటుంది, నా కుటుంబం ఎంత సంతోషంగా ఉంది అని ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఇప్పుడు దేవునికి నీ జీవితం ఇచ్చినప్పుడు, దేవునికి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు నీ యథార్థత కోల్పోకుండా, నీ భక్తి కోల్పోకుండా, నీ విశ్వాసము కోల్పోకుండా నువ్వు ఎప్పుడైతే దేవుడికి నీ జీవితం అంతా అప్పగిస్తావో, దేవుని యందు భయభక్తులు కలిగి వినయము, విధేయత, విశ్వాసము, భక్తి కలిగి జీవిస్తావో, పరిశుద్ధతను నువ్వు ముందు పెట్టుకుని నీ జీవితాన్ని కొనసాగించుకుంటావో, అప్పుడు దేవుడు అనుకున్న రీతిగా, అనుకోలేని రీతిగా, ఊహించలేని రీతిగా, ఊహకు అందని రీతిగా దేవుడు నీ పట్ల, నా పట్ల, నీ కుటుంబాల్లో గొప్ప అద్భుత కార్యములు చేయబోతాడు కూడా. కాబట్టి నమ్మినట్లయితే దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవునికి మహిమ కలిగిన గాక, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కొద్ది మాటలు నా ప్రియ సహోదరులందరూ హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొంది ఈ దినమంతా కూడా వారి జీవితము పరిశుద్ధంగా జీవించుదురుగాక, నేను కూడా పరిశుద్ధంగా జీవించుదుము గాక, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా ఈరోజు మనము మలుచుకుందుము గాక
మన చుట్టూ దేవుని దూతలు కావలి ఉందురుగాక, మన చుట్టూ దేవుని కాపుదల ఉండునుగాక, దేవుని కృపాక్షేమములు మా వెంట వచ్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి అభివృద్ధి చెందునుగాక. మీ హృదయాలు దేవుడు మీ హృదయాలను తెరవబడునుగాక. ఈ మాటలతో మీరు తృప్తిపరచబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక. మీ దినమంతా కూడా మీ ప్రయాణంలో దేవుడు తోడైండునుగాక. మీ ప్రయత్నాల్లో దేవుడు తోడైండునుగాక. మీరు బహుగా దీవించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ నా ప్రియ సహోదరి సహోదరుడా. గాడ్ బ్లెస్ యూ.